సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. సినిమా వాళ్ళు ఎప్పుడైనా లోకాన్ని వెళ్తారనే విషయం ఇప్పుడు పాత నానుడే. ఆ విషయంలో ఇప్పుడు విజయ్ మళ్ళా కొత్తగా దాన్ని ఆ నిర్వచనాన్ని ఆయన కొత్తగా పునర్లిఖించారు. తమిళనాడు విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టి ఆయన సంచలనమైన విజయం సాధించారు. ఈ విజయానికి వెనుక ఇప్పుడు ఆయన సినీ సినీ నటుడిగా తాను నటించిన పాత్రలు, వాటికి సంబంధించిన అంశాలు ఏ రకంగా దోహదం చేశాయనేది ఇప్పుడు సోషియాలజిస్టులు, సినిమా పండితులు కొత్తగా దాన్ని పరిశోధించాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎన్టీఆర్, లేదంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇటువంటి సినిమా నటులు కూడా చాలామంది ఆ, సినిమాల్లో నటించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ది విలక్షణమైన వ్యవహారం, ఎందుకంటే ఆయన్ని అందరూ దేవుడిగా కృష్ణుడు రాముడి కింద చూస్తారు కాబట్టి ఆయనకి తిరుగులేని ఇమేజ్ ఉంది. అట్లాగే తమిళనాడు కూడా ఎంజీఆర్ ఇప్పుడు ఆయన ఒక రిక్షా వాళ్ళ పాత్ర కానీ లేదా పడవ నడిపేవాడుగా కానీ రకరకాల పాత్రలతోటి ఆ, ప్రజల్ని మెప్పించి ఆ తర్వాత ప్రజానాయకుడిగా అయ్యాడు. సోషలిజాన్ని ప్రబోధించే అనేక ఆ, పాటలు అవన్నీ కూడా ఆయన సినిమాల్లో ఉండేవి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆ, విజయ్ ఇప్పుడు తన విజయానికి సినిమాని ఎలా ఉపయోగించుకున్నాడు అనేది ఇప్పుడు మనం ఆ, ఆలోచించాల్సిన విషయం. నిజం చెప్పాలంటే విజయ్ మొదటి సినిమా ఫ్లాప్ అయింది, కానీ మొదటి ఎలక్షన్ మాత్రం సూపర్ హిట్ అయింది. అది ఎలా అనేది మనం చూద్దాం. అంటే ఈ ఆయన తండ్రి దర్శకుడు, దర్శకుడు అయినప్పుడు కూడా ఆయనకి ఈ విజయ్కి చిన్నప్పటి నుంచి సినిమా మీద మోజు ఉండటంతో వాళ్ళు ఒక సొంతంగా ఒక సినిమా తీశారు. ఆ సినిమా విజయ్ కోసమే తీశారు. అది ఆ సినిమా పేరు నాళయ తీర్పు. ఆ సినిమా అప్పుడు ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అవడంతో తను చాలా ఫీల్ అయ్యాడు, చాలా ఆ, దిగాలు చెందాడు. అయితే ఆ తర్వాత ఆయన మరో చిత్రం అంటే ముఖ్యంగా కూడా ఆయన వేరే సినిమాలు కోసం అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు కూడా నీ హీరో వేషమా, అసలు నీ బండమోహానికి వేషం ఇస్తారా, ఇట్లా చాలామంది హ్యూమిలేట్ చేశారు. ఆ హ్యూమిలేషన్స్ అన్నిట్లోంచి బయటకు వచ్చి 1994లో రసికన్ చిత్రంతో ఆయన సూపర్ హిట్, అది ఒక బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఆ తర్వాత 1990 చివరి నుంచి 2000 ప్రారంభం వరకు సినీ రంగాన్ని ఆయన శాసించాడు. ఇప్పుడు ఖుషి, గిల్లీ ఇట్లాంటి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. అదిరింది, సర్కారు, విజులు, మాస్టర్ ఇట్లాంటి సినిమాలన్నీ కూడా కొన్ని పొలిటికల్ సినిమాల కింద అవి టర్న్ అయినాయి. అంటే ఆ పొలిటికల్ సినిమాల కింద టర్న్ కావటం అనేది ఇప్పుడు విజయ్ రాజకీయ జీవితానికి అవి ఒక పునాదిగా ఏర్పడినాయి. నేను చెప్పాలంటే ఇప్పుడు ఆయనకు సంబంధించి 2024లో వచ్చిన మాస్టర్ సినిమాలో అవినీతిపై పోరాడి, అవినీతి వ్యవస్థలపై పోరాడే ఒక యువ యువ నాయకుడిగా ఆయన ఒక రిబెల్ స్టూడెంట్ కింద ఆయన నటించింది యువతలో ఫైర్ని రగిలించింది. అట్లాగే విద్యా వ్యవస్థలో, సొసైటీలో ఉన్న ఈ అవినీతికి సంబంధించి తమ హీరో ఏ రకంగా పోరాడాడు, అది ఒక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆయన ఆ అభిమానులకు అనిపించింది. అందువల్ల ఆయనకి ఫ్యాన్స్ ఇప్పుడు యువతలో, విద్యార్థుల్లో ఆయనకు కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అట్లాగే 2023లో వచ్చిన లియో సినిమా అది మాఫియా వ్యతిరేక పోరాటం. అంటే ఈ మాఫియాలకి ఇప్పుడు మొత్తంగా చూస్తున్నాం, రాజకీయాల్లో కానీ సొసైటీలో కానీ ఎక్కడైనా సరే, ఆర్థిక రంగంలో కానీ మాఫియాలు ఏమీ చేయలేక ప్రజలు ఈ మాఫియాల పదఘట్టనల కింద నలిగిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక యువకుడు తను ఎదురు తిరగవచ్చు అని చెప్పేసి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ ఆ, అవినీతిని ఎక్స్పోజ్ చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు ఆయన లియోలో ఆ, తన మాఫియా వ్యతిరేక పోరాటం ద్వారా ఇప్పుడు లియో సినిమాలో కొంతమంది అభిమానుల్ని, ఆ, ఒక ఏజ్ గ్రూప్ని ఆయన సంపాదించాడు. అట్లాగే ఇప్పుడు ఆ, కత్తి సినిమా 2014లో వచ్చిన కత్తి సినిమా, ఈ సినిమా అనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఆయన పొలిటికల్ కెరీర్లో. ఈ సినిమా విజయము, ఈ సినిమా ద్వారా ఆయనకు ఏర్పడిన ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే దీంట్లో ల్యాండ్ గ్రాబర్స్కి వ్యతిరేకంగా పోరాడే ఒక పర్యావరణ యోధుడి పాత్ర ఆయన ధరించాడు. అది ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న రైతులు వాళ్ళ ల్యాండ్ని గ్రాబ్ చేయడానికి ల్యాండ్ గ్రాబర్స్ ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు, దాని మీద ఎలా పోరాటం చేస్తాడు ఒక యువకుడు అనే విషయాన్ని ఇప్పుడు ఆయన ఆ సినిమాలో హీరోగా డిపిక్ట్ చేశాడు. దీనివల్ల ఇప్పుడు ఆయనకి గ్రామీణ ప్రాంతాల్లో మొన్న పెద్ద ఎత్తున అభిమానులందరూ ఏర్పడటం, అభిమానులందరూ కూడా ఇప్పుడు ఆ గ్రామీణ అభిమానుల్ని, గ్రామీణ ఓటర్లని ఆయనకి చేకూర్చింది. అట్లాగే ఇప్పుడు కేవలం డైలాగులు చెప్పడమే కాకుండా
ఆ డైలాగుల్లో కొంత విశ్వసనీయత, చిత్తశుద్ధి కనపడటం, తమ హీరో ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపన ఉందనే విషయాన్ని కూడా ఆయన చాలా సందర్భాల్లో తన మాటల ద్వారా, తన చేతల ద్వారా నిరూపించుకున్నాడు. ఇంకా తుపాకీ అనే సినిమాలో టెర్రరిస్టుల మీద పోరాటం అంటే ఇప్పుడున్న సమకాలీన అంశాలన్నింటినీ కూడా, అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, అట్లాగే సమాజంలో అవినీతి, ల్యాండ్ గ్రాబర్సు, అట్లాగే ఇప్పుడు టెర్రరిజం అనేది కూడా ఒక పెద్ద సమస్య. కాబట్టి ఈ టెర్రరిజం పై పోరాడే ఒక హీరో కింద ఇప్పుడు తుపాకీలో ఆయన పాపులర్ అయ్యాడు. అట్లాగే మెర్సల్ సినిమా ఇప్పుడు చూస్తున్నాము. ముఖ్యంగా విద్య, వైద్యం ఈ రెండు రంగాల్లో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతుంది. విపరీతంగా జనాల్ని దోసుకుంటున్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా ఏం సదుపాయాలు అందట్లేదు. మొత్తంగా కూడా ఆ, ఇంత దోపిడీ ఇంకెక్కడ లేదు. ఈ విషయాన్ని మెర్సల్ సినిమాలో ఆయన ఒక డాక్టర్ పాత్రలో, ఇప్పుడు ఫార్మా కంపెనీలు, ఫార్మా స్కాములు ఎట్లా జరుగుతాయి, వీటిని వెలికితీసే ఒక డాక్టర్గా ఆ, ఆయన నటించారు. ఇట్లా డిఫరెంట్ రంగాల్లో ఆయన ఏవైతే పాత్రలన్నింటిని పోషించాడో అవన్నీ కూడా ఈ తన పార్టీ మేనిఫెస్టోకి ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్గా పనిచేసాయి. అంటే ఆయన వేరే విషయాలు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాత్రలే ఇప్పుడు తన అభిమానుల మదిలో నిలిచిపోయాయి. ఆయన నిజానికి ఆయన మేనిఫెస్టోలో కూడా ఉన్న అంశాలు ఇట్లాగే మహిళలకు సంబంధించి 2500 ఇస్తామని చెప్పేసి, విద్యార్థులకి ఆ, వాళ్ళకి స్టైఫండ్ ఇస్తామని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అంటే ఇవన్నీ కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు పెద్ద పెద్ద అంశాలు కాకుండా తన సినిమాలో ఏ సమస్యల్ని ఆయన డిపిక్ట్ చేశాడో ఆ సమస్యలకు లింక్ ఉండే విధంగా మేనిఫెస్టోని రూపొందించుకున్నాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద వాగ్దానాలు చెప్పకుండా ఒక పక్క ఆ, అంబేద్కర్ని, ఓ పక్కన పెరియార్ రామస్వామిని, వీళ్ళిద్దరిని కూడా డిపిక్ట్ చేయడం ద్వారా తన సిన్సియారిటీ, రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ హక్కుల పట్ల, ప్రజల హక్కుల పట్ల తాను పోరాడే ఒక యోధుడిగా ఆయన తను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఈ రకంగా ఇప్పుడు ఆ సినిమాలన్నీ వరుసగా ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చాయి. అట్లా 19 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న యువతలో, అదే ఈ ఏజ్ గ్రూప్లో దాదాపుగా 50% మంది ఆయనకు ఓట్లు వేశారని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్లోనే తేలింది. అట్లాగే మహిళల్లో దాదాపుగా 38% ఆయనకి ఓటు వేశారని చెప్పేసి కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంటే మహిళలు, యూత్ వీళ్ళందరినీ ఆకట్టుకోవడానికి ఆయన సినిమా పాత్రలు బాగా పనికొచ్చాయి. అంటే ఈయన విజయాన్ని ఇప్పుడు ఎంజీఆర్తో పోలిస్తే, ఎంజీఆర్ కూడా ఆ రోజుల్లో ఇట్లాగే ఒక పేదల పక్షపాతిగా ఉండే ఒక రిక్షావాలా, లేదంటే ఇప్పుడు దయాళువైన ఒక వ్యక్తి కింద అట్లాగే సోషలిజానికి సంబంధించిన పాటలు ఉండే సినిమాలు, వీటన్నిటి ద్వారా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విజయాన్ని కూడా ఎంజీఆర్ విజయంతో ఇప్పుడు అందరూ పోలుస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో మరొక ఎంజీఆర్గా ఇప్పుడు విజయ్ని అందరూ కూడా ఆ, కీర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన దర్దాపుగా ఇప్పుడు ఆయన మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఆయన ఈ డిఎంకే లాంటి పార్టీ, ఏఐడిఎంకే లాంటి ఈ తమిళ పార్టీలను, ఇప్పుడు ద్రవిడ పార్టీలను కూడా ఎదుర్కొని ఆయన నిలబడగలిగాడంటే ఇప్పుడు ఈ కేవలం తన సినిమాల్లో తన ఆదర్శప్రాయమైన పాత్రలు ద్వారా ఒక స్టెప్ బై స్టెప్ ఆయన ఆ, ముందుకి అడుగు వేసుకుంటూ దాన్ని తన ఆ, రాజకీయాలకు లింక్ పెట్టుకుంటూ మేనిఫెస్టోని కూడా అదే బ్లూ ప్రింట్గా తీసుకోవటం వలన సాధ్యమైంది. అయితే చివరిలో జననాయకన్ పాత్ర ద్వారా తన ప్రజానాయకుడిగా తన విశ్వరూపాన్ని చూపించడం ద్వారా ప్రజల్ని మరింత ఆకట్టుకోవాలని, అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్లే ముందు దాన్ని విడుదల చేయాలని ఆయన అనుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల కాకుండా ఇటు డిఎంకే, అటు బీజేపీ అడ్డుపడటమే కాకుండా సెన్సార్ బోర్డులో ఆపటము, కోర్టులో లిటిగేషన్ తీసుకురావడం, ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి తీసుకురావడానికే పనికొచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా రేపు వస్తే అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ విజయం అవుతుంది. ఎందుకంటే ఆ సినిమా ఆపటం అనే సానుభూతి, ఇప్పుడు ఆ సినిమా పట్ల ఎలా ఉంటుందనే ఒక ఉత్కంఠ, ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ అవన్నీ, ప్రోమోస్ అవన్నీ వచ్చినాయి కాబట్టి అవి చూసుండటం ద్వారా అది విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇప్పుడు తను ఏం చేస్తాడు, ఈ సినిమాల ద్వారా వచ్చిన ఖ్యాతి ద్వారా తనైతే అధికారంలోకి వస్తున్నాడు. అధికారంలోకి వచ్చే ముందు కూడా ఆయన చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన మేనిఫెస్టోని జనం ముందు పెట్టాడు. ఇప్పుడు సినిమాల్లో సక్సెస్ అయ్యాడు, సినిమాల ద్వారా హీరో అయ్యాడు. ఇప్పుడు మళ్ళా సీఎంగా, ఒక హీరోయిక్ సీఎంగా ఇప్పుడు తను ప్రజల ముందు సక్సెస్ అవుతాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.